ఏమమ్మా స్కూల్కి ఇంకా రెడీ కదా? రెడీ అవుతున్నానా? స్కూల్కి ఈరోజు కలర్ డ్రెస్ వేసుకెళ్తానా? ఈరోజు స్కూల్కి కలర్ డ్రెస్ వేసుకెళ్తానా? వద్దమ్మా, డ్రెస్కి వెళ్ళకూడదు. ఒక రోజుకి ఏం కాదులేనా, ప్రత్యేకంగా కనిపిస్తాను. ప్రత్యేకం కాదమ్మా, క్రమశిక్షణ లేని పిల్లలా కనిపిస్తాం. చిచ్చి, ఎప్పుడు యూనిఫామ్ నచ్చిన బట్టలు వేసుకోవడానికే లేదు. అలా అనకూడదమ్మా. ఎందుకు వేసుకోకూడదు? ఎప్పుడు యూనిఫామ్ బీరువా నిండా బట్టలనే వేసుకోవడానికి ఉండదు. చూడమ్మా, పోలీసు వారికి బట్టలు లేక కాదు, కాకి డ్రెస్సే వాళ్ళకి విలువ. లాయర్లకి నల్ల కోటు, డాక్టర్లకి తెల్ల చొక్కా, మిలిటరీ డ్రెస్సు అన్ని చూసినప్పుడే వాళ్ళు ఫలానా అని గుర్తుపడతాం. అలాగే మీకు స్కూల్ పిల్లలకి యూనిఫామ్ చూసినప్పుడు వీళ్ళు విద్యార్థులని గుర్తుపడతారు. పోలీసు వారిని చూసినప్పుడు భద్రత, లాయర్లను చూసినప్పుడు న్యాయము, డాక్టర్ డ్రెస్ చూసినప్పుడు వాళ్ళు కనిపించే దైవాలుగా కనిపిస్తారు. అలాగే యూనిఫామ్ విద్యార్థులను చూసినప్పుడు రాబోయే కాలంలో కాబోయే పౌరులు వీళ్ళని తెలుస్తారమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్ అనేది ఒక గర్వకారణమమ్మా. అవి బట్టలు ఇవి బట్టలే కదా. బట్టల ఎంత చిన్నగా మాట్లాడావమ్మా. యూనిఫామ్ అంటే ఏమనుకుంటున్నావమ్మా? ఇమ్యూనిటీ పవర్ లాంటిది. యూనిఫామ్ అంటే ఇమ్యూనిటీ పవర్ లాంటిది, తెలుసా? స్కూల్ డ్రెస్ అంటే ఫలానా స్కూల్ పిల్లలైన గుర్తుకే కాదమ్మా, అది క్రమశిక్షణకు గుర్తు. పేద ధనిక అనే తేడా లేకుండా సమానత్వాన్ని సాటి చెప్పేదే స్కూల్ డ్రెస్ అమ్మా. అంతేకాదమ్మా, నీ శరీరానికి సెక్యూరిటీనిచ్చి చెలివి చేసి స్నేహం చేసేదే స్కూల్ డ్రెస్. స్కూల్ డ్రెస్ అంటే ఏకాగ్రతనిస్తుంది. ఉదాహరణకి మన ఊరు వెళ్ళడానికి ఒక డ్రెస్ వేసుకోమన్నాను, ఎంతసేపు ఎతికావు, ఎన్ని బట్టలు ఎతికావు, నేను దాన్ని డిసైడ్ చేసుకోలేకపోయాను. అదే స్కూల్ డ్రెస్ అంటే ఇది నా ఫేవర్ అన్నట్టు వేసుకుంటాం. అలాంటి విలువైన స్కూల్ డ్రెస్ ని ఆ విలువను గంగలో కలిపేస్తావా? చాలా మంది కలర్ డ్రెస్ వేసుకొని వస్తారు నాన్న. వాళ్ళ గురించి వద్దమ్మా, వాళ్ళ నుండి ఏదైనా మంచి ఉంటే నేర్చుకో. నువ్వు మాత్రం మర్యాదగా నడుచుకో, సరేనా? చూడమ్మా, స్కూల్ డ్రెస్ ని సుందరంగాను, కాలేజ్ డ్రెస్ ని కనక వస్త్రంగా చూసినప్పుడే విద్యార్థులకి విలువ పెరుగుతుంది. చూడమ్మా, ఏది చేసినా కుటుంబానికి, తల్లిదండ్రులకు, నువ్వు చదివే స్కూల్కి కూడా పేరు తెచ్చేటట్టు ఉండాలి, కానీ అవమానం తెచ్చేటట్టు ఉండకూడదమ్మా. నువ్వు యూనిఫామ్ని పక్కన పెడితే చదువుని, సంస్కారాన్ని కూడా పక్కన పెట్టినట్టే. ఈరోజు స్కూల్ డ్రెస్ గురువైతే రేపు మేము కూడా గురువే కదమ్మా. అంత మాట అనొద్దు నాన్న, అంత మాట అనొద్దు నాన్న. స్కూల్ యూనిఫామ్ గురించి నాకు అంత వివరం తెలియదు. మన మంచి ఒకరు నేర్చుకోవాలి, కానీ ఒకరి చెడు మనం నేర్చుకోకూడదమ్మా. సరే నాన్న, నేను యూనిఫామ్ వేసుకున్నాను చూడు. ఇంకే నేను ఎప్పుడు బాధ పెట్టినా, స్కూల్కి కూడా ఈరోజు యూనిఫామ్ వేసుకునే వెళ్తాను. గాడ్ బ్లెస్ యు తల్లి. వెరీ గుడ్. బాయ్ నాన్న. బాయ్ తల్లి. సీ యూ ఈవినింగ్. బాయ్ బాయ్ నాన్న. బాయ్ మా. ప్రియమైన విద్యార్థులారా, సరదా కోసం చదువు కాదు, అది ఒక తపస్సు లాంటిది. ఇప్పుడు కృషి చేస్తే రేపు ఋషులవుతారు, మహామనుషులుగా మారతారు. ఈ మాటలన్నీ మీకు మేలుగా మారాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాష్.